జపాన్ దేశాన్ని సునామీ చిగురుటాకుల వణికిస్తోంది. రిక్టర్ స్కేల్పై తుఫాను తీవ్రత 7.4గా నమోదైంది. జపాన్కు అల్లకల్లోలం చేస్తోంది. నిలిచిన చోటే జనం నిలువెన వణికిపోతున్నారంటే భూమి ఎలా కంపించిందో అర్థం చేసుకోవచ్చు. సెంట్రల్ జపాన్ ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం ఇళ్లు, ఆఫీసుల నుంచి ఒక్కసారిగా మైదాన ప్రాంతాలకు తరలిపోయారు. భారీ భూకంపంతో జపాన్లోని రోడ్లు ధ్వంసమయ్యాయి. సీసీ కెమెరాల్లో రికార్డైన కొన్ని విజువల్స్ భూమి కంపించినప్పుడు జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కడుతున్నాయి. కాలువల్లోని నీళ్లు ఉయ్యాలలూగిపోతున్నాయి. సముద్రం తీరంలో అలలు 2 అంతస్తుల భవనం అంత ఎత్తుకు ఎగిసిపడ్డాయి. అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో తీర ప్రాంతాల నుంచి జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇషికవా, నిగాటా, టొయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేయించాలని జపాన్ ప్రభుత్వం ఆదేశించింది. 10 మీటర్ల మేర ఇంకా సముద్రాలు ఎగిసిపడుతున్నాయి. క్వాంటో, టోక్యో లాంటి నగరాలపైన భూకంప ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆఫీసులు, రెస్టారెంట్ల ఫర్నిచర్, న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాల దగ్గర భద్రతను జపాన్ ప్రభుత్వం పటిష్టం చేసింది. జపాన్లో భూకంపం వచ్చినప్పుడు పక్షులన్నీ వింతగా ప్రవర్తించాయి. వేలాది పక్షులు అన్ని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. అన్నీ కలిసి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎగిరిపోయాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాలి నుంచి, సముద్ర తీరం నుంచి వచ్చే సంకేతాలు ముందుగా పక్షులకి తెలుస్తాయి. సునామీ సంకేతాలు ఉండడంతోనే అవి అలా కలిసికట్టుగా సురక్షిత ప్రాంతానికి ఎగిరిపోయాయని పరిశీలకులు అంటున్నారు. సునామీ జపాన్ దేశాన్ని చిగురుటాకుల వణికిస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైన భారీ భూకంపం జపాన్ను అల్లకల్లోలం చేస్తోంది. నిలిచిన చోటే జనం నిలువెల్లా వణికిపోతున్నారంటే భూమి ఎలా కంపించిందో అర్థం చేసుకోవచ్చు. సెంట్రల్ జపాన్ ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి మైదాన ప్రాంతాలకు పారిపోతున్నారు. భారీ భూకంపంతో జపాన్లోని రోడ్లు ధ్వంసమయ్యాయి. సీసీ కెమెరాల్లో రికార్డైన కొన్ని విజువల్స్ భూమి కంపించినప్పుడు జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కడుతున్నాయి. కాలువల్లోని నీళ్లు ఉయ్యాలలూగిపోతున్నాయి. సముద్రం తీరంలో అలలు 2 అంతస్తుల భవనం అంత ఎత్తుకు ఎగుస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో తీర ప్రాంతాల నుంచి జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇషికవా, నిగాటా, టొయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంత ప్రజలు వెంటనే తమ ఇళ్లకు ఖాళీ చేయాలని జపాన్ ప్రభుత్వం ఆదేశించింది. 10 మీటర్ల మేర ఇంకా సముద్రాలు ఎగిసిపడుతున్నాయి. క్వాంటో, టోక్యో లాంటి నగరాలపైన భూకంపం ప్రభావం పడింది. ఆఫీసులు, రెస్టారెంట్ల ఫర్నిచర్, న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాల దగ్గర భద్రతను జపాన్ ప్రభుత్వం పటిష్టం చేసింది.
జపాన్లో భూకంపం వచ్చినప్పుడు పక్షులన్నీ వింతగా ప్రవర్తించాయి. వేలాది పక్షులు అన్ని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. అన్ని కలిసి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎగిరిపోయాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాలి నుంచి సముద్ర తీరం నుంచి వచ్చే సంకేతాలు ముందుగా పక్షులకే తెలుస్తాయి. సునామీ సంకేతాలు ఉండడంతోనే అవి అన్ని కలిసికట్టుగా సురక్షిత ప్రాంతానికి ఎగిరిపోయాయని పరిశీలకులు అంటున్నారు.